సన్నీ గారు, మరి అసలు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ జనేత గారు అండ్ రవి. గుడ్ టు సీ యూ గైస్. ఇక్కడ రూల్స్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అగెనెస్ట్ F1 స్టూడెంట్ అండి. ఇది వీ హ్యా ఫర్ లాస్ట్ 4 years ఓపెన్ బార్డర్స్ ఇట్ హర్ట్ కంట్రీ అ లాట్. మనకు ఎట్లా అయిపోయిందంటే ఇది నాట్ ఓన్లీ సిటిజన్స్కే కాకుండా మన లీగల్ ఇమిగ్రెంట్స్కి అందరికి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది ఇది. సో దాన్ని ఆపాలని చెప్పి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఈ సదర్న్ బార్డర్ నుంచి సింపుల్గా వాకిన్ అవుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి. మై అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు జనీత గారు చెప్పినట్టు స్టూడెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ దే మెయింటైన్ ద స్టేటస్ ప్రాబ్లం ఎక్కడా లేదండి. మా యూనివర్సిటీలో కూడా రీసెంట్గా మేము వి సెండ్ అవుట్ ఏ నోటీస్. ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్లు వచ్చినా కూడా ప్రైవేటు వాళ్ళ అపార్ట్మెంట్లో కానీ క్లాస్ రూమ్లో కానీ రావడానికి వీల్లేదు. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ అ రైట్ అన్లెస్ దే హ్యావ్ అ జడ్జ్ ఆర్డర్ ఉంటే కానీ. అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదండి. నేను ఐ స్పోక్ టు సో మెనీ స్టూడెంట్స్ క్యాంపస్లో, మల్టిపుల్ క్యాంపస్లలో కూడా ప్రాబ్లం ఎక్కడా లేదు. ఏది అది మరీ హైప్ అవుతుంది, భయపడొద్దు, అసలు ఏమీ లేదు. స్టూడెంట్స్కు ప్రాబ్లమే లేదు. దయచేసి ఇల్లీగల్ పనులు చేయకండి. డోంట్ వయలేట్ వీసా రూల్స్. వీసా యాజ్ లాంగ్ యాజ్ మీరు వీసా రూల్స్ ఫాలో అవుతున్నంత వరకు మీకు ఏ ప్రాబ్లము ఉండదు. దాట్స్ మై అష్యూరెన్స్ టు ద స్టూడెంట్స్ అండి. రైట్. జనిత